ఒక సర్వీస్ లేదా ప్రోడక్ట్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు చాలా మంది డైరెక్ట్గా మార్కెట్ లీడర్ దగ్గరికే వెళ్తారు. చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ, కంట్రీ మొత్తం రీచ్ ఉన్న బ్రాండ్, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో తెలిసిన పేరు. హెల్త్ ఇన్సూరెన్స్ స్పేస్లో అలాంటి పెద్ద పేరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ 2006లో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇండియాలో ఫస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇదే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో వాళ్ళ ప్రెజెన్స్ చాలా పెద్దది. కానీ ఒక కంపెనీ మార్కెట్ లీడర్గా ఉండడం వల్ల వాళ్ళ ప్లాన్ మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్కు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోవు. అందుకే ఈ వీడియోలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా రివ్యూ చేద్దాం. వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్స్ ఏంటి, క్లెయిమ్స్ టైంలో కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, పాలసీ తీసుకునే ముందు ఫైన్ ప్రింట్లో ఏం చూడాలి అనేవి సింపుల్గా అర్థం చేసుకుందాం. హలో ఫోక్స్, నేను మీ లాస్య. మీరు చూస్తున్నది డిటో ఇన్సూరెన్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎలాంటి కాస్ట్ ఉండదు, కానీ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా ఎక్కువ సింపుల్ ఆనెస్ట్ ఇన్సూరెన్స్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మా వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. మా వర్క్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. స్టార్ హెల్త్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడాలి. అది యాక్సెసిబిలిటీ. చాలా ఇన్సూరర్స్ ఈజీ మెడికల్ ప్రొఫైల్స్ని ప్రిఫర్ చేస్తారు, కానీ స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, పాస్ట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఆటిజం ఉన్న పిల్లలు లాంటి డిఫికల్ట్ హెల్త్ ప్రొఫైల్స్ కోసం కూడా సెపరేట్ ప్లాన్స్ని డిజైన్ చేసింది. జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న ప్రొఫైల్స్కు కూడా స్టార్ హెల్త్ కొన్ని ఎంట్రీ ఆప్షన్స్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి ఇన్ హౌస్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్ టీమ్ ఉంది. అంటే క్లెయిమ్స్ హ్యాండిల్ చేయడానికి కంప్లీట్గా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మీద డిపెండ్ అవ్వరు. దాంతోపాటు 14,000 కంటే ఎక్కువ ఎంపానల్డ్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఉంది. మీరు మెట్రో సిటీలో ఉన్న, Tier 3 టౌన్లో ఉన్న నియర్ బై క్యాష్లెస్ హాస్పిటల్ దొరికే ఛాన్సెస్ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రీటైల్ కస్టమర్ బేస్ని మేనేజ్ చేయడం ఈజీ కాదు. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషనల్ ప్రెషర్ కూడా ఉంటుంది. 2022 నుంచి 2025 మధ్య స్టార్ హెల్త్ యావరేజ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూపిస్తాను. స్టార్ హెల్త్ యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 84.97%. కొన్ని లీడింగ్ ఇన్సూరర్స్ 90% పైన నంబర్స్ మెయింటైన్ చేస్తున్న మార్కెట్లో స్టార్ హెల్త్ క్లెయిమ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ప్రతి 10,000 క్లెయిమ్స్కు యావరేజ్గా 52.30 కంప్లైంట్స్ రికార్డ్ అయ్యాయి. అంటే క్లెయిమ్స్ ప్రాసెస్లో నోటబుల్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రిక్షన్ ఫేస్ చేస్తున్నారని అర్థం. కస్టమర్ ఫీడ్బ్యాక్లో ఫ్రీక్వెంట్లీ వినిపించే ప్రాబ్లం డాక్యుమెంట్ హెవీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. క్లెయిమ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ డాక్యుమెంట్స్ అడగడం, రిపీటెడ్ ఫాలోఅప్ చేయాల్సి రావడం లాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయ్యాయి. కొన్ని క్లెయిమ్స్లో రూమ్ రెంట్ లిమిట్స్, ప్రొసీజర్ వైజ్ క్యాప్స్, నాన్ మెడికల్ కన్స్యూమబుల్స్ మీద స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఫైనల్ హాస్పిటల్ బిల్లో కొంత అమౌంట్ కస్టమర్ పాకెట్ నుంచి పే చేయాల్సి వచ్చింది. మేజర్ హాస్పిటల్ నెట్వర్క్స్తో టారిఫ్ డిస్ప్యూట్స్ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి టైంలో కొన్ని హాస్పిటల్స్లో క్యాష్లెస్ ఫెసిలిటీ టెంపరీగా స్టాప్ అవ్వచ్చు. అప్పుడు పాలసీ హోల్డర్ ముందు హాస్పిటల్ బిల్ పే చేసి తర్వాత రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ లెవెల్లో కూడా స్టార్ హెల్త్ కొన్ని రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. 2025లో ఒక మేజర్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ తర్వాత IRDAI పెనల్టీ పడింది. ఈ డేటా బ్రీచ్లో అరౌండ్ 31 మిలియన్ కస్టమర్స్ రికార్డ్స్ ఎక్స్పోజ్ అయ్యాయని రిపోర్ట్ అయింది. మొరటోరియం పీరియడ్ రూల్స్ గురించి స్టార్ హెల్త్ లీగల్ స్క్రూటినీ ఫేస్ చేసింది. కొన్ని కేసెస్లో పాలసీ హోల్డర్ 5 ఇయర్స్ కంటిన్యూస్గా పాలసీ రెన్యూ చేసిన తర్వాత కూడా ప్రీవియస్ మెడికల్ కండిషన్స్ డిస్క్లోజ్ చేయలేదని రీజన్స్తో క్లెయిమ్స్ని క్లోజ్లీ ఇన్వెస్టిగేట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం జరిగింది. రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ప్రకారం 60 months కంటిన్యూస్ కవరేజ్ కంప్లీట్ అయ్యాక ఇన్సూరర్ ఓల్డ్ మెడికల్ హిస్టరీ, నాన్ డిస్క్లోజర్ రీజన్తో క్లెయిమ్ని రిజెక్ట్ చేయకూడదు. ఇంటెన్షనల్ ఫ్రాడ్ ప్రూఫ్ చేస్తే మాత్రమే యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ పాయింట్ని మెడికల్ హిస్టరీ హైడ్ చేయడానికి రీజన్గా చూడకూడదు. పాలసీ పర్చేస్ చేస్తున్నప్పుడే కంప్లీట్ అండ్ కరెక్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఫ్యూచర్ క్లెయిమ్స్లో డిస్ప్యూట్ ఛాన్సెస్ రెడ్యూస్ అవుతాయి. ప్లాన్స్ అండ్ ప్రైసింగ్స్ గురించి మాట్లాడడానికి ముందు ఒక క్విక్ రిమైండర్. డిటోలో మేము కంప్లీట్లీ ఆనెస్ట్ అండ్ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైస్ ప్రొవైడ్ చేస్తాం. మా కన్సల్టేషన్ కాల్స్ కంప్లీట్లీ ఫ్రీ. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూస్ చేసి మా IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్తో రిలాక్స్డ్ అండ్ ఫేస్ టు ఫేస్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైసింగ్ అండ్ ప్లాన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్ హెల్త్ దగ్గర చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. స్టార్ సూపర్ స్టార్ లాంటి కస్టమైజబుల్ ప్లాన్స్ ఉన్నాయి. స్టార్ అష్యూర్ లాంటి ఫ్యామిలీ ఫోకస్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కు శాంపుల్ ప్రీమియమ్స్ ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కోర్ ప్లాన్ ప్రైసింగ్ కాంపిటేటివ్గా ఉండొచ్చు, కానీ సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసిన ప్లాన్స్ లేదా స్పెషలైజ్డ్ హెల్త్ ప్రొఫైల్స్ కోసం ఉన్న పాలసీస్లో
10% నుంచి 20% వరకు కోపేమెంట్ ఉండొచ్చు. కోపేమెంట్ అంటే అప్రూవ్డ్ హాస్పిటల్ బిల్లో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఇన్సూరర్ పే చేయదు. ఆ పోర్షన్ పాలసీ హోల్డర్ తన పాకెట్ నుంచి పే చేయాలి. దానివల్ల యాన్యువల్ ప్రీమియం కొంచెం తక్కువగా ఉండొచ్చు. కానీ హాస్పిటలైజేషన్ టైంలో మీ పర్సనల్ ఎక్స్పెన్స్ పెరుగుతుంది. స్టార్ హెల్త్ క్లెయిమ్స్ ప్రాసెస్కు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ అండ్ రెన్యువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్డ్ గైడ్ని డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాం. దాన్ని చదివిన తర్వాత కూడా డౌట్స్ ఉంటే డిటో టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్కి వద్దాం. స్టార్ హెల్త్ అందరికీ పర్ఫెక్ట్ ఇన్సూరర్ అని బ్లాంకెట్గా చెప్పలేం. ప్రతి ఫ్యామిలీ హెల్త్ కండిషన్, బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీ ఎల్డర్లీ పేరెంట్స్ కోసం ఇన్సూరెన్స్ చూస్తుంటే, లేదా డయాబెటీస్, ప్రీవియస్ కార్డియాక్ ప్రాబ్లం, క్యాన్సర్ హిస్టరీ లాంటి కాంప్లెక్స్ మెడికల్ ప్రొఫైల్ ఉంటే స్టార్ హెల్త్ ప్లాన్స్ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. స్టాండర్డ్ ఇన్సూరర్స్ రిజెక్ట్ చేయగలిగే హెల్త్ ప్రొఫైల్స్ని యాక్సెప్ట్ చేయడానికి స్టార్ హెల్త్ స్పెషలైజ్డ్ ఆప్షన్స్ క్రియేట్ చేయడం వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ మీరు యంగ్ అండ్ హెల్దీగా ఉంటే స్మూత్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్, లోవర్ కంప్లైంట్ వాల్యూమ్ అండ్ స్ట్రాంగర్ సెటిల్మెంట్ పర్ఫార్మెన్స్ని ప్రయారిటీగా చూస్తే మార్కెట్లో ఉన్న అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో కంపేర్ చేయడం యూస్ఫుల్. ఫైనల్ చాయిస్ మీ హెల్త్ ప్రొఫైల్, ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్, బడ్జెట్ అండ్ పాలసీ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఆప్షన్స్ని ఎక్స్పర్ట్తో ఫేస్ టు ఫేస్గా కంపేర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూస్ చేసి డిటో అడ్వైజర్స్తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోవచ్చు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.